ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారండి, మీరు దిగేలోపు మా పందలనాయుడిని తిహార్ జైలుకి తరలించండి. ఎలక్షన్ రాకముందే, నేను జగన్ గారిని కలగముందే మీరు పందలనాయుడిని తిహార్ జైలుకి తరలించాలి సార్. మరి నాకు ఎవరు న్యాయం చేస్తారని నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను సార్. మరి పందలనాయుడి మీద చర్య తీసుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి మీకు ఉంటుందా, లేకపోతే జగన్ గారికి ఉంటుందా, చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందా? ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్, ఇలాంటి దొంగ రాజకీయ నాయకుడి వల్ల మీ పార్టీకి చెడ్డ పేరు తెచ్చుకోకండి సార్. ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్, కంపల్సరీగా ఈ పందలనాయుడి మీద చర్య తీసుకొని తన ఆస్తులన్నీ సీల్ చేసేయండి సార్. మీరు లోతుగా దర్యాప్తు చేస్తే తన తాతల ఆస్తి 5 సెంట్లు కానీ ఎక్కువ ఉండదు సార్. తను ఈసీ పరిశీలిస్తే, 1B పరిశీలిస్తే, అడంగల్ పరిశీలిస్తే, FM పరిశీలిస్తే, సర్వే చేసినప్పుడల్లా ఎకరా కొలిసినారనుకో, దానికి ఇంకా 40 సెంట్లు ఎక్కువే మిగులుతుంది సార్. ఒక 70 సెంట్లు ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాడంటే పక్కన 2 ఎకరాలను కలుపుకొని 70 సెంట్ల కింద సృష్టిస్తాడు సార్. 1 ఎకరా డాక్యుమెంట్ తయారు చేసుకున్నాడంటే పక్కన 2 ఎకరాల కింద 2 ఎకరాలు ఎకరా కింద సృష్టిస్తాడు సార్. ఇలాగ మొత్తం 70 ఎకరాల లాస్ట్కి 6 సెంట్లు కానీ ఎక్కువ ఉండదు సార్ ఈయన భూమి. ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్, మీరు స్వయంగా వచ్చి మీరు కొలిసినారనుకో, తన తాతలాస్తి 5 సెంట్లు కానీ ఎక్కువ ఉండదు సార్. కలెక్టర్ గారు కొలిసినా దొంగ సర్వే చేయిస్తాడు సార్, కానీ మీ చేతుల మీదుగా సర్వే చేయాలి సార్. ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్, నేను ఇన్ని పిటిషన్లు పెట్టినా ఒక్క ఆఫీసర్ కూడా పందలనాయుడిని చర్య తీసుకోలేదు సార్. పందలనాయుడి మీద చర్య తీసుకోలేకపోతున్నారు సార్ ఒక్క ఆఫీసర్ కూడా. అందుకే సార్ ఇంకా నేను ఆంధ్రాలో పిటిషన్లు పెడతాను సార్. నేను వేరే రాష్ట్రంలోనే పిటిషన్లు పెడతాను సార్. ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్, ఇలాంటి పందలనాయుడిని మాత్రం అసలు ఎట్టి పరిస్థితిలో వదలకూడదు సార్. చూడండి సార్ పవన్ కళ్యాణ్ సార్, పందల ఎల్లయ్య నాయుడు తన భార్య నాగమణి, నేను 2014లోనే నా భూమి దోచుకున్నాడని నిరూపించినా సరే మళ్ళీ పందలనాయుడిగా టికెట్ ఇచ్చినారు సార్ జనసేన నాయకులు. నేను 2017లోనే నేను పోలీస్ స్టేషన్లోని, కలెక్టర్ ఆఫీసులో, MRO ఆఫీసులోని, RDO ఆఫీసులో, CI ఆఫీసులో, SP ఆఫీసులో, మరి ముఖ్యమంత్రి ఆఫీసులో ఈ కంపల్సరీగా ఈ పందల ఎల్లయ్య నాయుడు కుటుంబం నా భూమి దోచుకున్నాడని నిర్ధారణ చేసినా సరే మళ్ళీ పందలనాయుడిగా టికెట్ ఇచ్చినారు సార్. చూడండి సార్, అంటే పందలనాయుడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ అయినా సరే మన ఆంధ్ర రాష్ట్రంలోని కంపల్సరీగా పందలనాయుడికి టికెట్ ఇస్తారు సార్. ఎందుకు సార్ ఈ పందలనాయుడు అంటే, మరి వైసీపీ వచ్చినా పందలనాయుడికే సలాం చేస్తుంది, జనసేన వచ్చినా పందలనాయుడికే సలాం చేస్తుంది, TDP వచ్చినా పందలనాయుడికే సలాం చేస్తుంది, BJP వచ్చినా పందలనాయుడికే సలాం చేస్తుంది, కాంగ్రెస్ వచ్చినా పందలనాయుడికే సలాం చేస్తుంది. నా కబ్జా భూములన్నీ ప్రభుత్వాన్ని చూపించినా సరే మరి జనసేన ప్రభుత్వం కూడా పందలనాయుడికే సలాం చేస్తుంది సార్. ఏడు సార్ పందలనాయుడులో ఉన్న మరి స్వరూపం ఏడు సార్. అంటే ఆడపిల్లలు చంపి ఆస్తులు ఆక్రమించుకోవడంలో నెంబర్ 1 పార్టీలోకి ఆహ్వానిస్తారా సారు? దొంగ పాల పుస్తకంలో తయారు చేసుకోవడంలో నెంబర్ 1 అలాగని పార్టీలోకి ఆహ్వానిస్తారా సారు? ప్లీజ్ సార్, మీరు ఒక్కరోజు కాన్సన్ట్రేషన్ పెట్టింటనుకోండి సారు, పందలనాయుడు మొత్తం 70 ఎకరాల్లోని 70 ఎకరాల్లో కనీసం 50 ఎకరాలు దొంగ పాస్ పుస్తకాలు ఉంటాయి సార్. ఈయన SFI రికార్డు పరిశీలించండి సారు, వీళ్ళ భార్య రికార్డు పరిశీలించండి సారు, వీళ్ళ నాన్న పందల పైడయ్య రికార్డు పరిశీలించండి సారు, వీళ్ళ అమ్మ పందల మారమ్మ పరిశీలించండి సార్. కానీ నాది 1857 మా తాత అమ్మమ్మ బొద్దపాదమ్మ చుట్టుపక్కల 15 ఎకరాల రికార్డు పరిశీలించండి సార్. మీరు 1857 సిపాయిలు తిరుగుబాటు డైక్లాట్ రికార్డు ప్రకారంగా నా భూమి సర్వే చేస్తే పందలనాయుడు భూమి 5 సెంట్లో ఉంటుంది సార్. మిగతా 70 ఎకరాలు 60 ఎకరాలు మొత్తం దోసుకున్నాయా సార్? ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్, మీరు దిగేలోపు పందలనాయుడు మీద చర్య తీసుకుంటారా, లేకపోతే మీరు మళ్ళీ ఎలక్షన్లోనే పందలనాయుడే నాకు కావాలని మరి ప్రచారం చేస్తారా? చూడండి సార్. మరి నేను చేబ్రోలు మీరు మీ పార్టీ ఆఫీసులోని పిటిషన్ పెట్టినా సరే మీ దగ్గరికి రాని, లేదంటే మీ దగ్గర రానియకుండా సూట్ కేసు ఇచ్చేసి ఆ కాగితాలు కూడా చింపేసి ఉంటాడు సార్ పవన్ కళ్యాణ్ సార్. ఈయన దగ్గర అంత నల్లదానం ఉన్నా సార్. ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్,
మా నాన్నకు 3 పెళ్ళిళ్ళు చేసి ముగ్గురు చంపినాడు సార్. అయినా కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించినారు సార్. 2 ఎకరాల 27 సెంట్లు దొంగ పాస్ పుసుకొని 2019లో భాస్కర కలెక్టర్ గారు ఆర్టీఓ సూర్యకళ మేడం నిర్ణయించినారు సార్. అయినా సరే సన్మానం చేసి జనసేన టికెట్ ఇచ్చినారు సార్. దున్నేవాడిదే భూమి, దోచుకున్నోడిదే రాజ్యం సార్. పందలనాయుడిదే భూమి. చూడండి సార్, ఏ రకంగా న్యాయం చేస్తారో మీరు న్యాయం కోసం ఎదురు చూస్తున్నాను సార్. పవన్ కళ్యాణ్ సార్, మీరు ప్రధానమంత్రి అయితే ప్రపంచ పటంలో శత్రు దేశమైన చైనా, పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లో కనిపించదు సార్. అలాంటిది మీ పార్టీలోని మీరు మళ్ళీ ఎలక్షన్లోకి వచ్చేలోపు ఈ పందలనాయుడు అనే కబ్జాదాడు కనిపించకూడదు సార్. జై హింద్.